Think after we can start, people will keep on joining. You can Sure, sure, Neha. Thank you so much, Neha. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద సెమినార్ అండి. అందరికీ వెల్కమ్. నేను ఈ సెమినార్ ఎందుకు చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఫర్ తెలుగు పీపుల్. ఐ అండర్స్టాండ్ మీరు అందరూ చాలా మంది ఈ తెలుగు స్పీకింగ్ ఉన్నారు. సో ఈ తెలుగు స్పీకింగ్ మోస్ట్ ఆఫ్ ద సెమినార్స్ ఏమవుతున్నాయి అంటే ఇంగ్లీష్ లో తెలుగు హిందీలో అవుతున్నాయి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీ అందరికి. అందుకే నా మీరు మేమేం చేస్తున్నామంటే స్పెసిఫిక్ గా ఓన్లీ ఇన్ తెలుగు చేస్తున్నామండి. ఎవ్రీ సాటర్డే వి విల్ డూ ఇట్ మార్నింగ్ 11 to 12 మనం అందరం చేస్తున్నామండి. సో హోప్ఫుల్లీ ఎవ్రీ సాటర్డే యూ ఆల్ కెన్ జాయిన్. తెలుగులో ఉంటుంది. సో వీఆర్ డిస్కసింగ్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ వేరే వేరేవి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ సాటర్డే మీకు కొన్ని న్యూ తెలుసుకుంటూ ఉంటాయి. సో కమింగ్ టు మై సెల్ఫ్ అండి, నేను ఆఫియానండి. ఓకే, నా పేరు ఆఫియా. నేను ఇక్కడ హెల్త్ కోచ్ గా వర్క్ చేస్తానండి. సో ఐ హ్యావ్ డన్ మై మాస్టర్స్ అండి ఇన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్. దాని తర్వాత నాకు 1 year ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ పాస్ట్ 4 years నుంచి నేను ఈ హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నానండి. ఓకే, సో ఐ వాజ్ దేర్ ఇన్ అనదర్ కంపెనీలో ఉన్నాను ఫర్ అబౌట్ 2 years. నేను షుగర్ ఫిట్ నుంచి 2 years నుంచి ఉన్నానండి. అయితే నేను ఉన్నంతసేపు ఐ వుడ్ సే నేను నాకు లక్కీ అనుకుంటాను దట్ ఐ మీట్ చాలా మందికి నేను కలుస్తాను ఆన్ అ రెగ్యులర్ బేసిస్. చాలా మంది వస్తారు మా ప్లాట్ఫామ్ లో. వీఆర్ ఏబుల్ టు డూ రివర్సల్. చాలా మందికి రివర్సల్ అవుతుంది. చాలా చాలా మంది ఇంకా చేస్తున్నారు. ఎస్, అందరి కోసం ఈజీగా ఉండదు. కొంచెం కొన్ని ఛాలెంజెస్ అందరికీ ఉంటాయండి. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆల్ డూయింగ్ రివర్సల్ అండి. చాలా మందికి చేస్తున్నారు. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా మటుకి ఇంప్రూవ్ అవుతుంది. దట్స్ వాట్ నేను రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను అండ్ ఇట్స్ ఆల్వేస్ గుడ్. చాలా మంచిగా అనిపిస్తుందండి అందరూ వచ్చి మీ హెల్త్ పరంగా మీరు మంచిగా అయితే మీ క్వాలిటీ లైఫ్ ఇంప్రూవ్ అయితే జాయింట్ పెయిన్స్ చాలా మందికి ఇంప్రూవ్ అవుతాయి, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, షుగర్ తగ్గుతుంది, వేరే హెల్త్ కన్సర్న్స్ ఓవరాల్ యాక్టివ్నెస్ ఫ్రెష్నెస్ అదంతా ఎక్కువ అవుతుంది. సో ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ టు సీ ఇలాంటిది సెషన్స్ చేస్తుండగా. అండ్ ఆల్సో మా ప్రోగ్రామ్ లో వచ్చి డిపెండింగ్ ఆన్ ఆఫ్ కోర్స్ మీరు కూడా చాలా కష్టపడతారు, డైట్ ఫిజికల్ యాక్టివిటీ ఫాలో అవుతారు, దానివల్ల మీకు అన్ని చేంజెస్ వస్తాయి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో Indrajit, why not in English and Hindi is because this session is basically for Telugu users because we don't have a lot of Telugu seminars going on. So now we're doing it only in Telugu. Saturday, if you don't understand Telugu, you can join tomorrow. So tomorrow also we are having another session, Sunday 11 o'clock. So you can join that for Hindi or English. Thank you. Thank you. Okay. సో యా, సో ఈ రోజు మనం డయాబెటీస్, ఐఎమ్ షూర్ మీరు ఈ ప్రోగ్రామ్ లో ఉన్నారు కాబట్టి మీ కోచెస్ కూడా మీకు చాలా హ్యాక్స్ చెప్తుంటారు కదండి. సో ఐఎమ్ షూర్ చాలా మంది విని ఉంటారు వాకింగ్ అని జాగింగ్ అని ఏమైనా సూపర్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేస్తారు మీ డైట్ లో. వేరే వేరే డైట్ చేసి చూస్తారు. సమ్ టైమ్స్ కొంతమందికి కొన్ని పడతాయి, కొంతమందికి కొన్ని పడవు. సో ఈ సెమినార్ నేను ఏం మాట్లాడతానంటే హ్యాక్స్ విత్ రెస్పెక్ట్ టు డయాబెటీస్ మనం తగ్గించడానికి కొన్ని హ్యాక్స్ అంటే ఏమైనా చిన్న చిన్నవి ఎనీ సూపర్ ఫుడ్ ఇంక్లూడ్ చేస్తే లేకపోతే ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇంక్లూడ్ చేస్తే దాని వల్ల మీ డయాబెటీ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. అది చాలా చిన్న చేంజ్ ఉంటుంది, పెద్ద చేంజ్ ఏమీ ఉండదు, వెరీ స్మాల్ చేంజ్. కానీ దానివల్ల డయాబెటీస్ ఎలా మాటికి ఎఫెక్ట్ అవుతుంది. సో చిన్న చిన్న చేంజెస్ చేస్తే మనకు ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద సెమినార్ అండి. ఓకే, నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. మీకు మీ అందరికీ కనిపించినప్పుడు నాకు ఒక హెడ్స్ అప్ ఇవ్వండి, నేను చూడగలను. ఓకే, కెన్ యూ గైస్ సీ? Okay, Neha, can you see my screen? Yes, Afia, it's visible. Sure. Okay. So today in this seminar, మనం like I told you మనం హ్యాక్స్ డిస్కస్ చేద్దామండి. దాని వల్ల మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండాలి లేకపోతే తగ్గాలి. ఓకే, అండ్ ఫన్ యాక్టివిటీస్ కూడా ఉంటుంది. ఫస్ట్ 30 minutes నేను ఈ అన్ని డిస్కస్ చేస్తానండి. 30 minutes తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు చాట్ లో పెట్టొచ్చు. ఏ క్వశ్చన్స్ ఉన్నా మీరు టైప్ చేసి చాట్ లో పెడితే నేను అది అడ్రస్ చేస్తానండి. ఓకే, సో దెర్ ఆర్ సర్టన్ హ్యాక్స్ అండి. సర్టన్ హ్యాక్స్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే సర్టన్ ఫుడ్ వల్ల ఏమవుతుంది అంటే మీ షుగర్ లెవెల్స్ ఎక్కిపోతాయి. ఓకే, లేకపోతే అట్లీస్ట్ మేనేజ్ అయినా ఉంటాయి. సో మెజారిటీ బికాస్ మనం అందరం ఏం చేస్తున్నాము, డయాబెటీస్ రివర్సల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ఐఎమ్ షూర్ మీరు అందరూ చాలా చాలా మటుకి యాక్ట్ చేస్తున్నారు కదండి. వేరే వేరే ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు, డైట్ చేస్తున్నారు. సో ఇలా చిన్న చిన్న హ్యాక్స్ కూడా చేస్తే దాని వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ హ్యాక్స్ ఏంటి అంటే ఫస్ట్ నాది శుధోన ప్రాణాయం ఉంటుంది. ఓకే, ఫుడ్ ఎనీ ఫుడ్ దాని వల్ల షుగర్స్ తగ్గాలి, ఎక్సర్సైజ్ విచ్ విల్ ఎఫెక్ట్ యువర్ షుగర్ లెవెల్స్, అండ్ ఆఫ్ కోర్స్ వి విల్ హ్యావ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్.
నౌ ఇప్పుడు ఇదేంటి ప్రాణాయామం అంటే ఏంటి? ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ యువర్ కోచెస్ వుడ్ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ ప్రాణాయామం అంటే ఏంటి. ప్రాణాయామం అంటే లెట్స్ డూ దిస్ యాక్టివిటీ అంది. నేను చూపిస్తాను ఎలా చేయాలో, మీరు అందరూ చేయండి. ఓకే. సో మీరు హ్యాండ్ తీసుకోండి. ఫస్ట్ థింగ్, రైట్ రైట్ నోస్ట్రిల్ థమ్ తో క్లోజ్ చేసేయండి. ఓకే. లెఫ్ట్ నుంచి ఊపిరి పీల్చుకోండి. 4 కౌంట్, 1 2 3 4 కౌంట్ చేసి ఊపిరి పీల్చుకోండి. నౌ క్లోజ్ ది లెఫ్ట్ ఆల్సో. ఈ చేతితో లెఫ్ట్ ది కూడా క్లోజ్ చేసేయండి. ఓకే. దెన్ కౌంట్ 1 2 3 4. దెన్ ఓపెన్ ద రైట్ నోస్ట్రిల్ అండి. రైట్ ది ఓపెన్ చేసేసి 6 కౌంట్ చేసి మెల్లగా వదిలేసేయండి. ఓకే. నౌ రైట్ నుంచి ఊపిరి పీల్చుకోండి 4 కౌంట్ చేసి. ఈ లెఫ్ట్ అలాగే క్లోజ్ చేసి రైట్ నుంచి ఊపిరి పీల్చుకోండి. ఓకే. నౌ క్లోజ్ ద రైట్ ఆల్సో. ఈ థమ్ తో క్లోజ్ చేసేయండి. రైట్ నోస్ట్రిల్ థమ్ తో ఫింగర్ తీసేయండి. తీసేసి ఇప్పుడు 6 కౌంట్ చేసి వదిలేయండి. అండర్స్టాండ్? అర్థమైందా ఎలా చేయాలో? ఓకే. 4 కౌంట్ చేసి లోపల పీల్చుకోవాలి. 6 కౌంట్ చేసి వదిలేయాలి. లైక్ దాట్. సో దిస్ ఇస్ వాట్ ప్రాణాయామం. దీన్ని మనం ప్రాణాయామం అని చెప్తాము. ఓకే. ప్రాణాయామం అంటే ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఒక 2 టైమ్స్ ఇది చెయ్యండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీ లంగ్స్ ని ఫిల్ చేస్తుంది కదా. మీ లంగ్స్ లో ఆక్సిజన్ చాలా బాగా ఫిల్ అయిపోతుంది. రైట్. దాని తర్వాత ఏమవుతుందంటే మీ మైండ్ కూడా చాలా వాటికి ఫ్రెష్ అవుతుంది. ఐఎమ్ షూర్ మీరందరికీ చాలా స్ట్రెస్ ఉంటుంది కదా అండి. వర్క్ చేస్తారు, ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుంది, ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది. మనం అందరూ వర్కింగ్ కాబట్టి డెఫినెట్ గా స్ట్రెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రాణాయామం ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిలాక్స్ చేస్తుంది మీ మెంటల్ హెల్త్ కి. అలా చేసినప్పుడు మీ బాడీ రిలాక్స్ అయిపోతుంది, మీ మైండ్ రిలాక్స్ అయిపోతుంది. సో మీ స్ట్రెస్ చాలా మాటికి తగ్గిపోతుంది. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఒక 2 మినిట్స్ ఈ ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం చేస్తే మీ మైండ్ అండ్ సోల్, హెల్త్ ఒక రిలాక్సింగ్ మోడ్ లో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ మీరు మార్నింగ్ మంచిగా రిలాక్సింగ్ గా స్టార్ట్ చేశారనుకోండి, డెఫినెట్ గా డే అంతా మీకు కొంచెం రిలాక్స్డ్ గా మంచిగా పోతుంది. నా ఇది మీ షుగర్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, మనం ఊపిరి బాగా పీల్చుకున్నప్పుడు ఏమవుతుంది, మీరు చూడండి, జనరల్ గా మనం ఊపిరి తీసుకుంటాం కదా, అప్పుడు మీ లంగ్స్ ఏమైనా ఫిల్ అవుతున్నాయా? కాదు కదా. మనకు పెద్దగా అర్థం కాదు. అదే మనం అలా చేసామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ అలా లిఫ్ట్ అయిపోతుంది. మీ లంగ్స్ మొత్తం ఆక్సిజన్ తో ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన బాడీకి ఫోర్స్డ్ ఒక కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్తున్నాం మన లంగ్స్ కి. రెగ్యులర్ బ్రీదింగ్ కాకుండా కొంచెం డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇస్తున్నాం కదా. అది చేసినప్పుడు ఏం చేస్తుంది, మన లంగ్స్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది కదా అండి, లంగ్స్ లో ఆక్సిజన్ ఫిల్ అయిపోతుంది. అది ఎక్కువ అవుతుంది. అది ఎక్కువ అవడం వల్ల ఏం చేస్తుంది, అది మన బ్లడ్ లో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిపిస్తుంది. సో ఆల్టర్నేట్ నోస్ట్రల్స్ తో అలా చేసామనుకోండి, మీ బ్లడ్ షుగర్ లెవెల్స్, దానివల్ల మీ మైండ్, బాడీ, సోల్ అంతా రిలాక్స్ అయిపోతుంది. ఓకే. దెన్ ఆల్సో యూ విల్ బి ఏబుల్ టు సీ మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా మటుకి తగ్గుతాయి. ఓకే. దిస్ ఇస్ వాట్ విల్ హెల్ప్ యూ ఇన్ రెడ్యూసింగ్. ఇది చాలా వెరీ సింపుల్ టెక్నిక్ అండి. దీనివల్ల మీకు పెద్దగా టైం తీయాల్సిన అవసరం లేదు, వేరే ప్లేస్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏమైనా తీసుకురావడానికి అవసరం లేదు. మీరు అందరు లేస్తారు డెఫినెట్ గా. లేచిన తర్వాత ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ మోస్ట్ ఆఫ్ అస్ వాట్ వి డూ ఇస్ లుక్ ఇన్ ద ఫోన్. అంతే కదండి. ఫోన్ తీస్తాము. ఓకే, ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చిందా, ఓకే నా బాస్ నుంచి కాల్ ఏమైనా వచ్చిందా, ఆఫీస్ నుంచి ఏమైనా మెసేజ్ వచ్చిందా, మన అమ్మాయి కాల్ చేసిందా, రావట్లేదా ఈరోజు, ఆ స్ట్రెస్ తో స్టార్ట్ చేస్తాము. అంతే కదా. ఏం కుక్ చేయాలి ఈ రోజు లేవంగానే, సరే ఏమేమి ఇది చేయాలి, పిల్లలకి ఇది చేయాలి. సో దట్ ఈస్ వాట్ వి థింక్, దట్ ఈస్ ద ఫస్ట్ థాట్ కదా. అవే వచ్చేస్తాయి లేవంగానే, అది ఆలోచించుకుంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, ఇది చేయాలి, లేకపోతే పని అమ్మాయి లేదు ఇది నేను చేసుకోవాలి, లేకపోతే కుక్ చేయాలి, పిల్లల కోసం రెడీ చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి అని మనం తో స్టార్ట్ చేస్తున్నాం డే అంతా కదా. సో ఐఎమ్ షూర్ మీరు మనం రిలీజియస్ గా, కల్చరల్ గా కూడా మన కల్చర్ అలాగే ఉండేది కదా. అంత ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ మనం లేవంగానే మనం ప్రే చేయాలి. ఎందుకు చెప్పారు మన పెద్దోళ్ళు ప్రే చేయాలి ఎందుకు అంటే, వీ హ్యావ్ టు మేక్ షూర్ మన బాడీ మైండ్ అంతా రిలాక్స్ అయ్యి థ్యాంక్స్ చెప్పి, దాని తర్వాత వీ షుడ్ స్టార్ట్ వెరీ స్లోలీ. డే అంతా రిలాక్స్డ్ మోడ్ లో స్టార్ట్ చేయాలి. కానీ మనం అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ ద లైఫ్ దీస్ డేస్ మనం అలా స్టార్ట్ చేయట్లేదు. అదే మీరు ప్రాణాయామం చేశారనుకోండి, మార్నింగ్ లేవంగానే బెడ్ మీద కూర్చుంటారు, 2 మినిట్స్ ఫస్ట్
ప్రాణాయామం చేసేయండి. దెన్ యూ గో టు ద వర్కౌట్. దీనివల్ల మీ స్టార్టింగ్ ఫ్రెష్ గా ఉంటుంది అండ్ స్టార్ట్ లోనే యు ఆర్ ఫోర్సింగ్ యువర్ బాడీ ఏం చేయడానికి, మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ నుంచి స్టార్ట్ మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి మనం మీరు స్టార్ట్ అలా చేస్తున్నారు. అలా స్టార్ట్ ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద డే ఆల్సో, డే మొత్తం వెళ్ళినప్పటికీ కూడా మీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. This is what first thing in the morning and before sleeping also. So you sleep also, sleep peacefully. పనుకున్నప్పుడు కూడా ఆ థాట్స్ ఉండకూడదు. ఓకే ఓకే, ఈ రోజు చేశాను, నెక్స్ట్ ఇది చెయ్యాలి, ఇది నాకుంది, అది నాకుంది, ఆ థాట్స్ పంపించాను అనుకోండి, మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర చాలా డిస్టర్బ్ గా ఉంటుంది. మీరు సరిగ్గా పనుకోలేరు. సరిగ్గా పనుకోలేదు అనుకోండి, మీ షుగర్ లెవెల్స్ ఎలాగో ఎక్కువ అయిపోతాయి కదా. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ మీరు మార్నింగ్ అండ్ నైట్ పనుకున్న ముందు ఈ రెండు చేస్తే ఇట్ విల్ బి రియలీ ఎ గ్రేట్ హెల్ప్ అండి. నా దట్ వాస్ ద ఫిజికల్ యాక్టివిటీ హ్యాక్. ఇప్పుడు ఏంటి హ్యాక్ అంటే, ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, మనం ఇప్పుడు ఫుడ్ చూస్తాం. వేరే వేరే ఫుడ్ తో ఎంతవరకు మీ షుగర్ లెవెల్ తగ్గుతాయి అండ్ మనం సింపుల్ గా ఏమేమి ఫుడ్ యూస్ చేయొచ్చు బికాస్ ఆఫ్ విచ్ మీ షుగర్స్ తగ్గాలి. ఫస్ట్ ఇస్ వాటర్. ఐఎమ్ షూర్ మీరందరిలో ఎంతమంది 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతారండి ఇన్ అ డే? 3 to 4 liters. గివ్ మీ a thumbs up అండి. హౌ మెనీ పీపుల్ డ్రింక్ 3 to 4 liters ఆఫ్ వాటర్ డే? 2 liters. ఓకే. So I see some of you are having maximum 2 liters of water. So 2 to 3 liters కదా. చాలా మంది 2 to 3 liters తాగుతున్నారు కదా. So I'm sure you already guys know minimum requirement మన బాడీది somewhere around 2 to 3. Venkatesh, very good for drinking 3 liters of water and 4 liters, very good. So minimum 3 to 4 liters of water is very 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 essential అండి. మనం తాగాలి. ఎందుకంటే 3-4 liters వాటర్ వల్లనే మన బాడీకి కావాల్సినంత హైడ్రేషన్ ఉంటుంది. బాడీ కూడా ఏమైనా యాక్టివిటీ చేయాలి అంటే మనకు, మీరు అందరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు, దానివల్ల మీకు స్వెట్టింగ్ వస్తుంది, బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది కదా. సో హరిబాబు, వెరీ గుడ్. బట్ వీ హ్యావ్ టు మేక్ షూర్ 3 to 4 liters వాటర్ తాగితే మన బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్, డైజెషన్ అదంతా చేయడానికి వాటర్ కావాలి కదా, అదంతా మనకు తెలుస్తుంది. అండ్ దాని తర్వాత ఆల్సో మీ బాడీ హైడ్రేషన్ కూడా బాగా ఉంటుంది. సో వన్ వెరీ సింపుల్ హ్యాక్ అండి ఇది. మనం అందరూ వాటర్ తాగుతాం కదా, వెరీ సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే, మీరు అందరూ 200 ml వాటర్ 30 minutes. ఇప్పుడు మీల్ తీసుకోవడానికి, ఇక్కడ మీరు మీల్ తీసుకుంటారు, లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఏమైనా తీసుకున్నారు అనుకోండి, దానికి ఒక 30 minutes ముందు, హాఫ్ అన్ అవర్ ముందు ఒక 1 glass ఆఫ్ వాటర్ తాగేశారనుకోండి, ఇదేమవుతుంది, 1 glass ఆఫ్ వాటర్ ఫస్ట్ తాగేసిన వల్ల బాడీలో ఉన్న గ్లూకోజ్, ఎక్సెస్ గ్లూకోజ్ ఏమైనా ఫ్లష్ అవుట్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది మీకు. అఫ్ కోర్స్ నేను చెప్పినట్టు హైడ్రేషన్ ఉంటుంది. ఓకే, ఏమైనా ఎక్సెస్ యూరిన్ లో, బికాస్ మనం వాటర్ తాగినప్పుడు ఏమవుతుంది, వాటర్ వల్ల మన న్యూట్రియన్స్ అంతా ఫ్లష్ అవుట్ అయిపోతాయి, యూరినరీ ట్రాక్ట్ కి వెళ్ళి అదంతా ఫిల్టర్ అయిపోతుంది, మనకు కావాల్సిన బాడీ ఉంచుకుంటుంది, వద్దనుకోవాల్సినది అది పడేస్తుంది బయటికి కదా. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు డూ అండి. అది అది చేస్తుంది. సో మీరు అదే 30 minutes బిఫోర్ చేశారనుకోండి, 30 minutes బిఫోర్ తినడం వల్ల ఏమవుతుంది, మంచిగా మీకు మీ లెవెల్స్ అంతా తగ్గిపోతాయి. తగ్గిపో లెవెల్ ఎక్సెస్ గ్లూకోజ్, స్పెసిఫికల్ గా ఎక్సెస్ గ్లూకోజ్ మీ వాటర్ బాడీ నుంచి వెళ్ళిపోతుంది, యూరిన్ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ మీ బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన బాడీకి ఇంటర్నల్ గా ఒక టెంపరేచర్ ఉంటుంది కదా. మీరు అందరికి ఫీవర్ వస్తే మనం అంటాం కదండి, టెంపరేచర్ 100 ఉంది, 101 ఉంది, 103 అంటే చాలా ఫీవర్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది కదా. కదా, అది ఎందుకు అంటాము, ఎందుకంటే మన బాడీ నార్మల్ టెంపరేచర్ కన్నా అది టెంపరేచర్ ఎక్కువ ఉండదు కదా. సో ఇప్పుడు బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే మనం ఏం చేయాలి, దానికి సరైన కావాల్సిన న్యూట్రియన్స్ ఇవ్వాలి. దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ న్యూట్రియంట్ ఇస్ వాటర్ అండి. వాటర్ మంచిగా తాగితే మీ బాడీ టెంపరేచర్ కూడా మెయింటైన్ గా ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ హ్యాక్ ఇస్ వెరీ 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 సింపుల్. సినమన్. సినమన్ అంటే దాల్చిన చెక్క అండి. ఐఎమ్ షూర్ మీరు అందరికీ తెలుసు కదా, దాల్చిన చెక్క తెలుసు కదా. ఓకే, సో దాల్చిన చెక్క ఇస్ వెరీ సింపుల్ హ్యాక్. సో దాల్చిన చెక్క ఏం చేయాలి అంటే, పౌడర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆ పౌడర్ ఏం చేయాలి, ½ teaspoon ఆఫ్ పౌడర్ ఇన్ 150 ml ఆఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్, 30 minutes. మీరు పండుకున్న ముందు ఒక 30 minutes, ఇప్పుడు డిన్నర్ చేసేస్తారు, డిన్నర్ చేసిన తర్వాత వాక్ చేసి వస్తారు కదా మీరు అందరూ, వాక్ చేసి వచ్చిన తర్వాత కూడా అది తాగేసేసి దాంట్లో వాటర్ లో కలిపేసేసి తాగితే, పండుకునే ముందు తాగితే, దాని వల్ల మీకు చాలా మాటికి మీ ఫాస్టింగ్ షుగర్స్ తగ్గుతాయి. ఐఎమ్ షూర్ మీరు కొంతమంది అట్లీస్ట్ అది ట్రై చేసి ఉంటారు.
కదా. సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్ ఆల్సో ఇన్ ద మార్నింగ్ ఆల్సో మీకు ఓవరాల్ షుగర్స్ హెల్ప్ చేస్తుంది. ఓకే. లేకపోతే బెడ్ ముందు పండుకోవడం ముందు తాగితే అది దానివల్ల మీ ఫాస్టింగ్ షుగర్స్ చాలా మట్టుగా తక్కువ అయిపోతాయండి. ఓకే, బికాస్ వాట్ హ్యాపన్స్ ఇస్ జనరల్ గా మనకు సినమన్ లో ఒక ప్రాపర్టీ ఉంటుందండి. అది ఎలా తగ్గుతుంది మీ షుగర్స్ అంటే అది మన బాడీలో ఉన్న న్యాచురల్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెరిగిపిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగింది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి. దట్స్ వై టేకింగ్ సినమన్ పౌడర్ ఇస్ వెరీ 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 ఎఫెక్టివ్ అండి. ఓకే. సో దానివల్ల చాలా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి. సినమన్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అంటే ఇట్ విల్ హెల్ప్ ద బాడీలో ఉన్న ఎక్సెస్, మనకు కొన్ని కావాల్సిన ఉండవు. ఓకే, బాడీలో అది త్రూ అవుట్ చేసుకోవాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ దానికి హెల్ప్ చేస్తుంది. ఆల్సో అది మీ న్యాచురల్ మెటబాలిజం ని కూడా చాలా మటుకి ఇంప్రూవ్ అవుతుంది. మెటబాలిజం కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ వాటర్. ఆల్సో ఇఫ్ సమ్ ఆఫ్ యూ ఆర్ డ్రింకింగ్ ఇన్ ద టీ, యూ కెన్ యాడ్ ఇట్ ఇన్ ద టీ ఆల్సో. దట్ విల్ ఆల్సో బి హెల్ప్ఫుల్ అండి. ఓకే. సెకండ్ థింగ్ ఇస్ మొరింగా. మొరింగా అంటే డ్రమ్ స్టిక్స్ ఉంటాయి కదండి. డ్రమ్ స్టిక్స్ తెలుసు కదా మీ అందరికి. తెలుసా అండి డ్రమ్ స్టిక్ తెలుసా? ఇప్పుడు కెమెరాలో హ్యాండ్స్ అప్ చేయండి ఎవరికెవరికి డ్రమ్ స్టిక్స్ తెలుసు. కెమెరాలో చేయండి. తెలీదా? ఓ వెరీ గుడ్ అండి, తెలిసిన వాళ్ళకి. ఓకే, డ్రమ్ స్టిక్స్. ఓకే, డ్రమ్ స్టిక్స్ యాక్చువల్ గా మనం అందరూ కుక్ చేసుకుంటాము కదా. సో ఐ అండర్స్టాండ్, యునో, కొంతమందికి తెలియక ఉండొచ్చు. ఓకే, నేను తెలుగులో చెప్తాను. మునుగా అంటారు కదండి. మునుగా తెలుసా అందరికి? మునుగా మనం పప్పులో వేసుకుంటాము, సాంబార్లో వేసుకుంటాము. గుడ్. ఎస్ ఎస్. సో మునుగా మనం జనరల్ గా ఏం యూస్ చేస్తాము? మునుగా సాంబార్లో వేసుకుంటాం. మాక్సిమం పప్పులో అయినా సాంబార్లో అయినా వేసుకుంటాం. కానీ మనకి మునుగా తెలుసు. మునుగా లీవ్స్ ఎవరైనా యూస్ చేశారండి ఇప్పటిదాకా? వెరీ గుడ్. యూస్ చేసిన రాజగోపాల్ గారు అందరు చాలా మంది యూస్ చేస్తున్నారు. వెరీ గుడ్ మోహన్ గారు, వెరీ గుడ్. సో మునగ ఆకు ఇస్ వెరీ 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 గుడ్ అండి. మునగ ఆకు ఏం చేస్తుంది అంటే మీ షుగర్స్ అది తగ్గించడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే. ఆల్సో దాంట్లో వైటమిన్ సి అండ్ వైటమిన్ ఏ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఐరన్ ఇస్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ షూర్ యునో, చాలా మంది ఇప్పుడు ఇండియన్స్ మోస్ట్లీ ఆర్ ఎనీమిక్ ఆల్సో. మన బాడీలో ఐరన్ చాలా తక్కువగా ఉంటుంది. ఐరన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మురింగా తీసుకుంటే దానివల్ల చాలా మట్టిగా ఉంటుంది. బెస్ట్ కాంబినేషన్, దాంట్లో ఐరన్ ఉంటుంది, వైటమిన్ సి కూడా ఉంటుంది. ఇప్పుడు వైటమిన్ సి ఏం చేస్తుందంటే మన ఉన్న బాడీలో ఐరన్ అబ్సార్బ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీంట్లో చూడండి ఐరన్ కూడా ఉంది, వైటమిన్ సి కూడా ఉంది. ఇది మీ హిమోగ్లోబిన్ ఇంకా బాగా ఎక్కువ అయిపోతుంది. సో జనరల్ గా మొరింగా ఏం చేస్తుంది అంటే మీరు మొరింగా తాగినప్పుడు ఆ పౌడర్ తీసుకొని మీరు పట్టుకోవచ్చు. ఓకే. యూ కెన్ యాడ్ ఇట్ టు యువర్ టీ, యువర్ కాఫీ, స్మూదీస్ ఏమైనా చేసుకున్నప్పుడు దాంట్లో 1 టీ స్పూన్, ఈవెన్ కర్రీస్ లో కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి మీరు తీసుకోవచ్చు. అదేం చేస్తుంది బేసికల్లీగా అంటే అది మీ మసిల్స్ ఉంటాయి కదా బాడీలో, ఆ మసిల్స్ లో ఇన్సులిన్ ని ఎక్కువ సిక్రీట్ మతలబ్ మసిల్స్ లో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెరిగిపిస్తుంది. అండ్ మీ బాడీలో ఉన్న గ్లూకోజ్ ని మసిల్స్ యూస్ చేసేటట్టు చేస్తుంది ఎక్కువ. అందువల్ల ఏమవుతుంది అంటే దానివల్ల మీ బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో ఇన్ కేస్ మీరు వాటర్ లో తాగాలంటే 1 టీ స్పూన్, వన్ స్పూన్ మీరు మొరింగా 200 ml ఆఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ లో, ఓకే, బిఫోర్ మీల్స్ తాగాలి ఇది. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు 10 minutes బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తాగాలి, 10 minutes బిఫోర్ లంచ్, 10 minutes బిఫోర్ డిన్నర్. అలా 3 meals కి ఆర్ ఎనీ 2 meals తాగినప్పుడు వీ విల్ సీ వెరీ గుడ్ రిడక్షన్స్ ఇన్ ద పోస్ట్ గ్రాండిల్ లెవెల్స్, చాలా మట్టికి మంచిగా తగ్గుతాయండి. దెన్ వన్ అదర్ థింగ్, ఆపిల్ సైడర్ వెనిగర్. ఆపిల్ సైడర్ వెనిగర్ ఇక్కడ ఎవరెవరు యూస్ చేశారండి? జస్ట్ గివ్ మీ అ థమ్స్ అప్ అండి. ఎవరు యూస్ చేయలేదా ఆపిల్ సైడర్ వెనిగర్? ఓకే. 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 నా ఆపిల్ సైడర్ వెనిగర్ ఏముంటుంది అంటే, see, we are also, I'm sure, sugar control juice and sugar fit apple cider vinegar. మీకు వచ్చేసి కూడా suggest చేసి ఉంటారు కదా. సో నౌ we have also developed our own apple cider vinegar. ఎందుకు అంటే మార్కెట్ లో ఉన్నది, యునో, we didn't feel it was healthy enough. So what we have done is మేము చాలా మాటికి మా apple cider vinegar చేసాము, which is very 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 healthy to have అండి. ఓకే. ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ అ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ అండి. అది యాంటీ ఆక్సిడెంట్. దానివల్ల మీకు వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే దానివల్ల అది కూడా తగ్గుతాయి. ఇప్పుడు ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ఏం చేస్తుంది అంటే
అది మీ షుగర్ లెవెల్స్ ని తక్కువ చేసేస్తుంది. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ లైక్ ఈ హ్యాక్స్ అన్ని ఎప్పుడు పనిచేస్తాయి అంటే వెన్ యు ఆర్ డూయింగ్ ద రైట్ డయట్ అండ్ ద ఫిజికల్ యాక్టివిటీ. మీరు ఏది డయట్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారో దాంతో పాటు ఈ హ్యాక్స్ యాడ్ చేశారనుకోండి, ఇప్పుడు మీకు బోనస్ గా మీ లెవెల్స్ తగ్గుతుంది. అదే మనం డయట్ ఫిజికల్ యాక్టివిటీస్ సరిగ్గా చేయలేకపో పోయి ఈ హ్యాక్స్ ఉట్టి ఇంక్లూడ్ చేశారనుకోండి, దెన్ ఇట్ మైట్ నాట్, దానివల్ల పెద్ద రిడక్షన్స్ యాజ్ సచ్ ఉండకపోవచ్చు. ఓకే. సో ఎస్, ఇట్ ఆల్సో ఆల్వేస్ వర్క్స్ విత్ రెస్పెక్ట్ టు డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు, లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నప్పుడే ఇవన్నీ చాలా ఎక్కువగా మీకు వర్క్ చేస్తాయి అండి. ఓకే. సో ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ఏం చేస్తుంది అంటే మీ షుగర్, న్యాచురల్ బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ ని చాలా మాటగా తగ్గు చేస్తుంది. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ యూ ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ వెయిట్ లాస్ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు కదండి, బికాస్ ఐడియల్ బిఎంఐ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. మీరు ఎంత ఎక్కువ వెయిట్ ఉంటే అంత మీ బాడీలో ఫ్యాట్ ఉంటుంది. ఎక్కువ ఫ్యాట్ ఉంది అంటే డెఫినెట్ గా మీ షుగర్ లెవెల్స్ ఎక్కువనే ఉంటాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోయి కదా. ఆపిల్ సైడర్ వెనిగర్ ఏం చేస్తుంది, మీ వెయిట్ కూడా తగ్గుతుంది. సో బోత్ వేస్ ఇట్ విల్ ఎఫెక్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెయిట్ ని రెడ్యూస్ చేస్తుంది, దాని వల్ల మీ ఇన్సులిన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ. సెకండ్లీ, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా అది తక్కువ చేసేస్తుంది. సో దాన్ని ఎలా ఇంక్లూడ్ చేయాలంటే, నెవర్ హ్యావ్ ఇట్ ఇన్ ద రా ఫార్మ్, అంటే దానికి ఎలాగా తీసుకోకూడదు, దాన్ని డైల్యూట్ చేయాలి వాటర్ లో. 1 టీ స్పూన్ ఇన్ 200 ml ఆఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్. ఓకే, అది తాగేసేసి ఓకే బిఫోర్ యూ గోయింగ్ టు బెడ్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఆల్సో. ఆర్ ఒకవేళ మీరు సలాడ్ ఏమైనా చేస్తే దాంట్లో కూడా వేసుకోవచ్చు. జస్ట్ స్ప్రింకిల్ సలాడ్ చేసి 1 టీ స్పూన్ ఇలా సలాడ్స్ లో వేసుకుని యూ కెన్ ఆల్సో హ్యావ్ ఇట్ అండి. సో దిస్ ఇస్ ద వే దట్ యూ కెన్ హ్యావ్. ఐ పర్సనలీ నేను ఎంతమందికి యూస్ చేశాను, 80% ఆఫ్ మై క్లయింట్స్ ఇది చాలా మటుకి యాపిల్ సైడర్ వెనిగర్ వచ్చిందండి, వర్క్ చేసింది. పోస్ట్ ప్రాండల్ రిడక్షన్స్ చాలా బాగా ఉన్నాయి. సో ఐ కెన్ అష్యూర్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. దెన్ అనదర్ థింగ్ అండి, మీరందరూ స్నాక్స్ లో ఏమేమి తీసుకుంటారండి? సో జనరలీ చెప్పండి, రైట్ ఇట్ ఇన్ ద చాట్ అండి. Uh, You have tea as Afia, snacks. can we, can we Yeah, yeah, reshare tell me. the screen? Reshare the screen. Yeah, there is a lot of scribbling on the slide, right? Yeah, yeah. Use the annotation and clear it. Or leave, I'm doing it from my side. ठीक है. Okay, you want me to reshare it now? Yeah, you can reshare. Okay, so a lot of people are having tea, samosa, tea, biscuits. Also, look good. Apple, boiled egg. Okay, good, good, good. Yeah, yeah. I will share screen in a minute. Apple, coffee, fruits. Very good for those who are having green tea, fruits, nuts. Very, very good. Cow milk, fruit. Okay, good, good. Goa. A lot of you చాలా మంది వర్క్ చేస్తున్నారా మీ హెల్త్ మీద, మంచి మంచి స్నాక్స్ తీసుకుంటున్నారు, చాలా మంచిది. పొమోగ్రానైట్ గుడ్. నా ఇప్పుడు చూడండి, మనం స్నాక్స్ అంటే జనరల్ గా మనకి ఏమవుతుంది, వి ఈట్ ఓన్లీ అది అది కదండి. మనం ఏం చేస్తున్నాము, ఒకటి మీల్స్ తినేస్తాం. మీల్స్ తిన్న తర్వాత ఏమవుతుంది, మనకి మనం ఏం చేస్తాము, స్నాక్స్ లో ఏమైనా తీసుకుంటూ ఉంటాము కదా. ఏదైతే స్నాక్స్ లైక్ కొంతమంది చెప్పారు టీ విత్ సమోసా తీసుకున్నారని చెప్పారు. నా ఇప్పుడు మీరు డే అంతా మీరు స్ట్రగుల్ చేస్తున్నారు విత్ యువర్ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ కదా. డైట్ ఫాలో అవుతున్నారు, ఫిజికల్ యాక్టివిటీ ఫాలో అవుతున్నారు కదా, అదంతా చేస్తున్నారు. బట్ ఈవెన్చువల్ గా ఏమవుతుంది, మీరు స్నాక్స్ తినేసేపటికి ఒక సమోసా తినేసారు అనుకోండి, సపోజింగ్లీ. కొంతమంది సమోసా తింటున్నారు, సమోసాలో ఏమవుతుంది, లాట్ ఆఫ్ పొటాటో ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్లీ మైదాతో చేస్తారు అది. థర్డ్, ఇట్ ఈస్ డీప్ ఫ్రైడ్. After, can we speak a bit slowly? I feel that the pace is high. I don't ఓకే know ఓకే whether users are able to ఓకే understand or not. For me, I feel like it's very high. ఓకే ఓకే నేహా, ఓకే. థ్యాంక్ యూ ఫర్ దట్. సో ఐ వాజ్ సేయింగ్ కి మనం సమోసా తింటాం కదండి. సమోసా తిన్నప్పుడు ఏమవుతుంది, పొటాటో ఉంటుంది, మైదా ఉంటుంది, డీప్ ఫ్రైడ్ అది మరి. అంతా ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొటాటో సింపుల్ స్టార్చ్ తినేస్తాము. మైదా వెరీ వెరీ రీఫైన్డ్ కదా, దాంట్లో ఏమీ ఫైబర్ ఉండదు. ఫ్రైడ్, ఆ ఆయిల్ కూడా ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, చాలా టైం యూస్ చేస్తారు, వాట్ క్వాలిటీ ఆఫ్ ఆయిల్ కూడా మనకు తెలియదు. ఇదంతా చూస్తున్నాం, తింటాము. డే అంతా మీరు సరే సలాడ్ తీసుకున్నారు, వాక్ చేశారు, హ్యాక్స్ యూస్ చేశారు, తినేశారు, మీల్ తర్వాత స్పైక్ లేదు.
ఒక్క సమోసా తిన్నారనుకోండి మీ స్పైక్ షూట్ అప్ అయిపోతుంది మీ షుగర్ లెవెల్స్. ఎందుకు? బికాస్ ఫైబర్ లేదు దాంట్లో, ఏమీ ప్రోటీన్ లేదు, సరి అయిన ఆయిల్ లేదు. సో మీరు డే అంతా చేస్తున్నది ఏమవుతుంది, ఈ చిన్న చిన్న స్నాక్స్ వల్ల. సపోజింగ్లీ బిస్కెట్స్ తినేస్తారు, చాలా మందికి స్వీట్ తినేస్తారు, మురుకులు తినేస్తారు కదా, ఏదో ఒకటి తినేస్తాము. బయట ఉన్నాము ఫ్రెండ్స్ తో బజ్జీలు, పకోడాలు అలాంటివి తినేస్తాం. అది తెలియకుండా ఓకే సరే ఒకటే కదా, ఏమవుతుంది అన్నట్టు మనం తినేస్తాం. కానీ దానివల్ల ఐఎమ్ షూర్ సీజిఎం చూసినప్పుడు మీరు చూస్తారు కదా ఎంత స్పైక్ వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మనం మంచి స్మార్ట్ స్నాక్స్ తీసుకున్నాం అనుకోండి. బీ స్మార్ట్ విత్ యువర్ స్నాక్స్ అండి. స్మార్ట్ లో అన్నప్పుడు ఏమవుతుంది, మీరు స్నాక్స్ తీసుకోవచ్చు మంచిగా. స్నాక్ తీసుకొని ఆ స్నాక్ ఎలా ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వల్ల మీ షుగర్స్ పెరగకూడదు. అండ్ ప్రిఫరబుల్లీ ప్రోటీన్ బేస్డ్ స్నాక్ ఉంటే ఆల్వేస్ బెటర్ అండి. ఎందుకు అంటే ప్రోటీన్ మీకు కావాల్సి జనరల్ గా మన డైట్స్ లో ప్రోటీన్ తక్కువ ఉంటుంది కదా. సో వెన్ వి టేక్ లైక్ దిస్, ప్రోటీన్ కూడా ఎక్కువ అయిపోతుంది. ప్రోటీన్ వల్ల డెఫినెట్ గా మీ షుగర్ లెవెల్స్ పెరగవు కదా. సో దట్ ఈస్ ఆల్వేస్ బెటర్. సో వాట్ స్నాక్స్ యూ కెన్ టేక్ ఇస్, యూ కెన్ టేక్ హెల్దీ స్నాక్స్ లైక్ పీనట్ వెజిటబుల్ సలాడ్ అండి. పీనట్ అంటే ఆ, పల్లీలుతో వెజిటబుల్ సలాడ్ చేసుకొని దాంట్లో కొంచెం పల్లీలు వేసుకొని అది తినొచ్చు. దానివల్ల మీకు సలాడ్ ఇంక్లూడ్ అయిపోతుంది, గుడ్ ఫైబర్, పల్లీలు చాలా మటుకి ప్రోటీన్ ఉంటుంది, అది కూడా మీకు వచ్చేస్తుంది. నా రోస్టెడ్ మఖానా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్నాక్. లోటస్ సీడ్స్ అని ఉంటాయి కదండి, మఖానాస్ లోటస్ సీడ్స్. Okay, so that is also very, very, very good snack because it has very, very good amount of this thing అండి. దానివల్ల మీకు ప్రోటీన్ చాలా ఎక్కువ బాగా ఉంటుంది. ప్లస్ దాంట్లో కూడా కొంచెం వెజిటబుల్స్ వేసుకున్నారు అనుకోండి, ఒక కీర కానీ, ఒక క్యారెట్ కానీ, కొంచెం ఆనియన్, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని, కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని తాగి తినేసారనుకోండి, పెద్దగా దాని మీద వర్క్ చేయాల్సిన అవసరం లేదు కదా. మినిమం చేయాలి, కానీ మనకి ఎఫెక్ట్ చాలా బాగా ఉంటుంది. దెన్ యు సీ రోస్టెడ్ చనా. ఐఎమ్ షూర్ మీరు చాలా మంది ఇది మీ చిన్నప్పుడు చాలా మంది తిని ఉంటారు కదా. ఇప్పుడు ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ సో మెనీ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ బిస్కెట్స్ కుకీస్ అలాంటివి వచ్చేసినాయి. కానీ ఐఎమ్ షూర్ మీరు చిన్నప్పుడు, మీరు యంగ్ ఉన్నప్పుడు, నేను చిన్నప్పుడు ఇలాంటి ఈ స్నాక్స్, చనా స్నాక్ వాజ్ వెరీ ఫేమస్ కదా. మనమందరం చాలా ఇష్టంగా తినేవారు. నౌ కాస్ అది చాలా చాలా మట్టుకి తగ్గిపోయింది కదా. సో కానీ దట్ వాజ్ అ వెరీ హెల్తీ హ్యాబిట్ అండి. ఈ చనా ఏంటి, అది దాల్, ఇట్స్ అ పల్స్. పప్పు కాబట్టి దాంట్లో ప్రోటీన్ చాలా బాగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఈజీ టు యూస్, మోస్ట్ ఈజీ టు యూస్ అండి. దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. అది అలా తెచ్చుకొని పెట్టుకోవచ్చు, తినేసేయచ్చు. స్నాక్స్ లో ఒక హ్యాండ్ఫుల్ అది తినేసారనుకోండి మీకు సరిపోతుంది. ఒక కప్ అది తినేసారనుకోండి, ఏమవుతుంది, మీకు మంచి ప్రోటీన్ వచ్చేస్తుంది, స్టమక్ కూడా ఫిల్ అయిపోతుంది. ఓకే, సటైటీ ఉంటుంది, షుగర్ లెవెల్స్ పెరగవు. డ్రై భేల్ అన్నప్పుడు భేల్లో ఏం యాడ్ చేస్తాం మనం జనరల్ గా, పీనట్స్ యాడ్ చేసుకోవచ్చు, అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం కొత్తిమీర, సాల్ట్, పెప్పర్ అవన్నీ యాడ్ చేసుకొని యూ కెన్ యాడ్ ఆల్స్ ఈవెన్ అలసందలు అని చెప్పారు కదా, అలసందలు యాడ్ చేసుకోవచ్చు. అన్ని యాడ్ చేసుకొని బేల్ చేసుకొని కూడా తినొచ్చు. సో బాయిల్డ్ లెగ్యూమ్స్ అన్నప్పుడు ఏమైనా అలసందలు కానీ, మూంగ్ దాల్ కానీ, చనా దాల్ కానీ, అవన్నీ రాజ్మా చోలే అవన్నీ సోక్ చేసుకొని మీరు దాన్ని మంచిగా తీసుకోవచ్చు. సో ఈ స్నాక్స్ వల్ల ఏమవుతుంది, ఎప్పుడైనా సరే కార్బోహైడ్రేట్ స్నాక్స్ తీసుకోకూడదండి. కార్బోహైడ్రేట్ అంటే రైస్ తో ఏమైనా చేసినవి, మైదాతో ఏమైనా చేసినవి అలాంటివి స్నాక్ తీసుకుంటే, ఒకటి ప్రోటీన్ స్నాక్ తీసుకున్నారనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మీకు షుగర్ లెవెల్స్ పెరగవు అసలు. సటైటీ ఉంటుంది, మీకు కావాల్సిన డే ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇలా మనం స్మార్ట్ గా కొన్ని కొన్ని చేసుకోవచ్చు. ఓకే, సో మచ్ ఇప్పటిదాకా మనం ఏం చేసాము, తినడంలో ఏమేం చేస్తే మీకు షుగర్స్ తగ్గిపోతాయి అని చూసాం కదా. ఇప్పుడు వాట్ అబౌట్ ద ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీలో ఏమేం చేస్తే మీ షుగర్స్ వల్ల మంచిగా ఎఫెక్ట్ వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఇస్ వజ్రాసన. వజ్రాసన అంటే దిస్ పిక్చర్స్ క్లియర్ టు ఎవ్రీబడి అండి, కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా అండి ఇది? ఈ పొజిషన్ ఐమ్ షూర్ చాలా మంది చేస్తూ ఉంటారు. ఓకే, ఈ పొజిషన్ లో కూర్చొని మీ 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 చేతులు నీస్ మీద పెట్టుకొని, మోకాల మీద పెట్టుకొని చేశారనుకోండి, దీన్ని వజ్రాసన పొజిషన్ అని చెప్తామండి. ఈ పొజిషన్ వల్ల ఏమవుతుంది అంటే, అలా కూర్చున్నప్పుడు అది మీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మనం కాళ్ళు బెండ్ చేసి కూర్చుంటాం కదండి. అయితే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అంతా బ్లడ్ ఏమవుతుందంటే మన స్టమక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, అదంతా బ్లాక్ అయిపోయి స్టమక్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏమవుతుంది, మన డైజెషన్ చాలా మట్టికి ఇంప్రూవ్ అవుతుంది, అప్పర్ బాడీ
లో బాడీ ఎక్కువ వర్క్ చేస్తుంది కాబట్టి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి ఏమవుతుంది, బికాస్ యు ఆర్ డూయింగ్ ఫిజికల్ యాక్టివిటీ కదా, మీరు బెండ్ చేసుకోవడానికి పొజిషన్ ఇస్తున్నారు కొంచెం. దానివల్ల ఏమవుతుంది, మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువ అయిపోతాయి. బ్లడ్ ప్రెషర్ ఇస్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ అండి. దీనివల్ల మంచిగా స్ట్రెస్ అండ్ బ్లడ్ షుగర్స్ కూడా చాలా మట్టికి తగ్గుతాయండి. ఓకే, సో ఒకవేళ ఆఫ్ కోర్స్ ఎవరికైనా కాళ్ళు నొప్పి, మోకాలు నొప్పి, ఏమైనా సర్జరీ అలా ఏమైనా అయితే అది వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. అదర్వైజ్ నార్మలీ ఒక ఎవ్రీ డే ఒక 5 minutes 2 minutes ఈ పొజిషన్ లో కూర్చున్నప్పుడు కూడా మీకు చాలా మట్టికి ఎఫెక్ట్ ఉంటుందండి. ఓకే, దెన్ దెర్ ఇస్ ఐఎమ్ షూర్ నైట్రిక్ ఆక్సైడ్ ఎక్సర్సైజెస్ మీ కోచెస్ ఆల్రెడీ చెప్పి ఉంటారు మీకు చాలా మటుకి. ఆ ఆ వీడియో మీరు వింటున్నప్పుడు మీరు చూస్తారు, వీడియోలో కూడా వాళ్ళు చెప్తారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, స్పెషల్లీ మీ కార్డియోవాస్క్యులర్ హెల్త్ కి. కార్డియోవాస్క్యులర్ అంటే మీ హార్ట్ కి సంబంధించిన. ఓకే, అది చాలా హార్ట్ హెల్తీ అండి. మీ హార్ట్ వల్ల హార్ట్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగా ఉంటుంది, ఎందుకంటే వీ డూ లాట్ ఆఫ్ స్ట్రెచెస్ కదండి. షోల్డర్ ప్రెస్, స్క్వాట్స్ అవన్నీ చేస్తాం కాబట్టి దానివల్ల మీ బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిపోతుంది చాలా మంచిగా. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల ఏమవుతుంది, దాని అప్పుడు మీ మసిల్స్ కూడా వర్క్అవుట్ చేస్తాయి కదా. మీ మసిల్స్ కూడా వర్క్ చేస్తాయి. మీ మసిల్ వర్క్ చేసినప్పుడు ఏమవుతుంది, మీ బాడీలో ఉన్న న్యాచురల్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగిపోతుంది. ఓకే, సో డూయింగ్ దిస్, ఓకే, బిఫోర్ ద మీల్, బిఫోర్ ద బ్రేక్ఫాస్ట్, ఒక బ్రేక్ఫాస్ట్ ముందు, లంచ్ ముందు, డిన్నర్ ముందు ఒక్కొక్కసారి చేశారనుకోండి, దానివల్ల కూడా మంచిగా మీ పోస్ట్ గ్రాండియల్ లెవెల్స్ తగ్గుతాయి. అండ్ దిస్ సోలేస్ ఎక్సర్సైజెస్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ వెరీ హెల్ప్ఫుల్, ఈజీ టు డూ, చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది మీరు అనుకుంటారు కదా, నా దగ్గర టైం లేదు, ఎక్కడ చేయాలి, బిఫోర్ లంచ్, స్పెసిఫికలీ లంచ్ లో మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఆఫీస్ లో ఉంటాం కదా, లేకపోతే వర్క్ ప్లేస్ లో ఉంటాము. లంచ్ ముందు నా దగ్గర టైం లేదు, ఎలా చెయ్యాలి అన్నట్టు అనుకుంటాం కదా. ఇది వెరీ సింపుల్ ఎక్సర్సైజ్, మనం కూర్చొని చేయొచ్చు. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మనం అలా బెంచ్ మీద ఇలా కనిపిస్తుంది కదా అంటే పిక్చర్, ఇలా బెంచ్ మీద కూర్చొని ఉట్టి ఈ కాలుకి కొంచెం ఫీట్ నుంచి లేగడం, కా- మళ్ళీ కిందకి చేయడం, లేవడం, కిందకి చేయడం, లేవడం, కిందకి, ఆ టోస్ మీద మీ మీ వెన్నెకలు ఉంటాయి కదా, దాని మీద పెట్టుకోవడం, ఒక 2 minutes, 2 seconds అలా ఉంచి మళ్ళీ కిందకి చేయడం. వెరీ ఈజీ. మీకు దాని గురించి ఈవెన్ లేసి నుంచోవడం కూడా అవసరం లేదు, నుంచోవడం అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వేరే ప్లేస్ లో చేయాలని ఏం లేదు. కూర్చుంటారు, జనరల్ గా మనం అందరు చైర్స్ మీద కూర్చుంటాం కదా. ఇది బిఫోర్ ద మీల్స్ కానీ, ఆఫ్టర్ ద మీల్స్ కానీ, అదర్వైజ్ ఆల్సో డే అంతా కూర్చుంటాం కదా. 1 hour లో ఒక్కొక్క ఫైవ్ ఫైవ్ టైమ్స్ చేశాను అనుకోండి, అలా బెండ్ చేయడం, లేపడం, బెండ్ చేయడం, లేపడం, అంతే. ఎవరికి కనిపించదు కూడా. అలా కూడా సోషల్ గా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు. సో అలా చేస్తే దీనివల్ల డెఫినెట్ గా మీ షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. మీ మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది, బికాస్ మన మసిల్స్ వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, అప్పుడు మీరు ఒకసారి అందరు కూర్చున్నారు కదండి, కూర్చొని చెయ్యండి ఒకసారి. అలా మీ మోకాలికి నీస్ నుంచి లేపండి, అండ్ నీస్ మోకాలు లేపండి, స్కూట్ మీద పెట్టండి, కిందకి చేయండి. చేస్తున్నారా? వెరీ గుడ్. సో చేసినప్పుడు మీ అందరికి ఏం అర్థమవుతుంది, ఇప్పుడు చూడండి, మీ మసిల్స్ అండ్ జాయింట్స్ వర్క్ అవుతున్నాయి అక్కడ కదా. మీ మసిల్స్ అండ్ జాయింట్ వర్క్ అయినప్పుడు మీ మెటబాలిక్ స్కోర్, న్యాచురల్ మెటబాలిక్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వర్క్ చేస్తున్నారు, లెగ్ స్ట్రెంత్ కూడా చాలా మట్టికి ఇంప్రూవ్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఈజీ అండి, చాలా ఈజీ. ఐఎమ్ షూర్ చాలా మంది ఇప్పుడు చెప్పారు కదండి, మార్నింగ్ వాక్ వెళ్ళేసి వచ్చారు, 30 minutes వాక్ చేశారు అని చెప్పారు కదా. ఇప్పుడు చూడండి, జనరల్ గా మనం వాకింగ్ చేసినప్పుడు ఏం చేస్తాము, స్ట్రైట్ గా వాక్ చేసి ఒక 30 minutes, 4 kilometers, 5 kilometers కదా, అలా వాక్ చేసేస్తారు, అలా వాక్ చేసి వచ్చేస్తారు కదా. సో ఎలాగో మీరు వాక్ చేస్తున్నారు కాబట్టి 8 షేప్ వాకింగ్ చేస్తే, ఇలా 8 షేప్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా వెళ్ళి ఇలా వచ్చేయడం, ఆర్ ఇట్స్ లైక్ అ స్నేక్స్ గోస్ లైక్ దిస్ కదండి. స్నేక్ పాము ఎలా వెళ్తుంది, ఇలా 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 వెళ్తుంది, అది ఎప్పుడు స్ట్రైట్ నడవదు, ఇ- ఇలా నడవదు. ఏం చేస్తుంది, ఇలా 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 వెళ్తుంది కదా, స్ట్రైట్ ఎప్పుడు వెళ్ళదు అది. అది ఇలా 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 వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ నడుస్తాము. సేమే, మీరు ఇంతే నడుస్తారు, కానీ ఇలా వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుంది, మీకు ఏరియా ఎక్కువ కవర్ చేస్తారు, కానీ టైం అంతే ఉంటుంది, ఆ ఏరియా కూడా అంతే ఉంటుంది. సో అలా వర్క్ చేసినప్పుడు అండ్ మీరు బెండ్ అవుతారు కదా, అలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, అలా వెళ్తారు, ఇక్కడ బెండ్ అవుతారు, అప్పుడు ఏమవుతుంది, మీ మోకాలు, నీస్, మీ షోల్డర్, నెక్ అంతా అంతా ఇంక్లూడ్ అయిపోతాయి. చేతులు, కాళ్ళు, హెడ్లు అన్ని ఇంప్రూవ్మెంట్ ఉంది, అన్ని ఏరియాస్ వర్క్ చేస్తాం.
జనరల్ గా వాకింగ్ చేసినప్పుడు అలా స్ట్రైట్ గా అలా అలా స్ట్రైట్ వాక్ చేశారనుకోండి, మెజారిటీ వరకు ఎవరు చేస్తారు, మీ కాళ్ళు వచ్చేస్తాయి కదా. అదే ఎలా చేశారనుకోండి, మీ ఎంటైర్ మీ బాడీ అంతా, శరీరం అంతా ఇన్వాల్వ్ అయిపోతుంది. అది ఇన్వాల్వ్ అయ్యడం వల్ల మీకు చాలా వాటికి మెరుగులు తగ్గుతాయి. ఓకే, మీకు ఒకవేళ మీకు మోకాలు పెయిన్ ఏమైనా ఉన్నా అంటే, ఆర్థరైటిస్ చాలా మందికి ఉంటుంది కదా, మోకాలు పెయిన్ ఉంటాయి, కాళ్ళు పెయిన్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, అవి కూడా తగ్గుతాయి. షుగర్ లెవెల్స్ ఆఫ్ కోర్స్ తగ్గుతాయి, అండ్ ఇట్ ఇస్ ఆల్సో గుడ్ ఫర్ థైరాయిడ్ అండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ వి డూ అండి. ఓకే. సో ఇప్పుడు లెట్స్ సీ వన్ థింగ్ అండి. ఇప్పుడు నేను మీకు కొన్ని క్విజ్ చెప్తానండి. ఇప్పుడు ఇదంతా అందరికి అర్థమైందా అండి? గివ్ మీ అ థమ్స్ అప్ అండి. గుడ్, గుడ్, గుడ్. ఇప్పుడు లెట్స్ పే నా చాలా మట్టికి విన్నాం కదా, అయిపోయింది, విన్నది అయిపోయింది. లెట్స్ యూజ్ యువర్ బ్రెయిన్. ఇప్పుడు కొంచెం యూజ్ చేద్దాం. ఓకే, మన బ్రెయిన్ ని కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే. ఓకే. సో ఇది చెప్పండి. నేను ఒక రిడిల్ చెప్తానండి. ఇదేంటో మీరు నాకు చెప్పాలి. ఓకే. నేను ఒక ఫ్రూట్ ని, కానీ ఎల్లో కలర్ లో ఉంటాను. ఓకే. ఎల్లో కలర్ లో ఉంటాను. ఇప్పుడు గ్రీన్ లో కూడా ఉంటాను. నేను చాలా చేతిగా ఉంటాను. దాని వల్ల ఏమవుతుంది అంటే, ఫుడ్ టేస్ట్ మొత్తం చాలా మంచిగా ఎన్హాన్స్ అయిపోతుంది, ఎక్కువ అవుతుంది, టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీంతో చాలా మంది జ్యూసెస్ కూడా చేసుకుంటారు. అదేంటండి? టైప్ చేయండి, అందరు చాట్ లో పెట్టండి. లెమన్ ఆరెంజ్. ఓకే, ఓకే. ఆల్రెడీ షోన్. యా. పిఎన్పి, ఎస్, ఐ ఆల్రెడీ షోన్ ఇట్. ఐఎమ్ షూర్ పీపుల్ చాలా మంది చూస్తుంటారు. యా, ఇట్ వాస్ లెమన్ అండి. ఇట్స్ లెమన్ ఆఫ్ కోర్స్. మనం చాలా మందికి యూస్ చేస్తాం కదా అండి లెమన్. ఎంత మంచిగా టేస్ట్ బాగా ఉంటుంది, ఎస్పెషల్లీ మీ సలాడ్స్ లో యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. గుడ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తామండి. ఓకే. నా ఇది చెప్పండి. నేను ఒక డ్రింక్, నాకు ఏమీ కలర్ ఉండదు, స్మెల్ ఉండదు, టేస్ట్ ఉండదు, కానీ నన్ను తాగలేని ఎవరు ఉండలేరు, ఆర్ తాగలేని అస్సలు సర్వైవ్ చేయలేరు. ఏంటండి? ఎస్, వాటర్, 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 సిట్రస్, వాటర్, వాటర్. వెరీ గుడ్. ఎస్, ఇట్ ఇస్ వాటర్ అండి. ఎస్, వాటర్. చాలా మంచిది. అందరు చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఎస్, ఇట్ ఇస్ వాటర్. యా. దాన్ని లైక్ ఐ వాస్ టెలింగ్, హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ కదా, వాటర్ తాగని మనం ఎవ్వరు ఉండలేము. నౌ నౌ దిస్ ఇస్, ఇది చెప్పండి. నేను ఒక ఫ్రూట్ ని, కానీ పీపుల్ అందరూ ఏమనుకుంటారు, నేను ఫ్రూట్ కాదు ఒక వెజిటబుల్ అనుకుంటారు. నాకు రెడ్ కలర్ లో నేను ఉంటాను. నాకు సూప్ లో యాడ్ చేస్తారు, రసంలో యాడ్ చేస్తారు, చట్నీస్ లో కూడా యాడ్ చేస్తారు. ఏంటది? నేను ఫ్రూట్, కానీ చాలా మంది నాకు. పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్, నో, ఎవ్రీబడి ఇస్ సో స్మార్ట్. టొమాటో, టొమాటో, ఫస్ట్ గెస్. చాలా మంచిది, వెరీ గుడ్, ఐమ్ రియలీ గ్లాడ్. చాలా మంచిదండి, చాలా స్మార్ట్ గా ఉన్నారు మీరు అందరూ. ఎస్, ఇట్ ఇస్ టొమాటో. వెరీ గుడ్. నా ఇది చెప్పండి. నేను సీజనల్ ఫ్రూట్ ని, కానీ నాకందరూ ఫ్రూట్స్ కి మహారాజ్ అనుకుంటారు. ఓకే, నేను చాలా స్వీట్ గా ఉంటాను. నేను అదే ఆ ఫ్రూట్ కి అందరు ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, షుగర్ లెవెల్స్ చాలా బాగా పెరిగిపోతాయి. ఏంటది? ఓహో, నైస్. మ్యాంగో, మ్యాంగో. ఎనీ అదర్ గెస్? మ్యాంగోస్, జామకాయ. ఓకే. మ్యాంగో, మ్యాంగో, మ్యాంగో. వావ్, వెరీ గుడ్. చాలా స్మార్ట్ గా ఉన్నారండి మీరు. ఎస్, ఇట్ ఇస్ మ్యాంగో అండి. వెరీ గుడ్. యా, నా దిస్ దిస్ ఎవ్రీబడి షుడ్ టెల్ మీ. ఇప్పుడు ఇదేంటంటే, నేను గ్రీన్ కలర్ లో ఉంటాను. నాకు ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. నేను ట్రీ లాగా కనిపిస్తాను, కనిపించడానికి నేను ట్రీ లాగా ఉంటాను. ఓకే.
ఆ, చాలా మంది అది తినడానికి ఇష్టపడరు, కానీ దానివల్ల మీ సలాడ్ కి కలర్ కూడా వచ్చేస్తుంది, టేస్ట్ కూడా వచ్చేస్తుంది. ఏంటది? బటర్ ఫ్రూట్, బ్రాకలీ. బ్రాకలీ. ఓకే. బ్రాకలీ, కీరా, అవగాడో. ఓకే. గ్రీన్ బటన్. బ్రాకలీ. ఓకే. ఓకే. గుడ్ గుడ్ గుడ్. ఎస్. అవగాడో. సో ఇట్స్ బ్రాకలీ అండి. ఎస్. హౌ మెనీ ఆఫ్ యూ లైక్ బ్రాకలీ అండి? Do you like broccoli? I like it. Yeah, good Gayatri. Yeah, yeah. So it is definitely adding that. It has a very good high protein content అండి. అది మీరు యాడ్ చేసుకున్నారనుకో it will be very 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 helpful అండి. So థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఐ ఆశిస్తున్నాను మీ అందరికీ అర్థమైందని. నేను ఏమేమి చెప్పాలనుకుంటున్నానో మీరు అందరికి అర్థమై అయి ఉండొచ్చు. అండ్ మీరు పాటించండి, ఇవన్నీ పాటించితే కూడా మీ షుగర్ లెవెల్స్ చాలా మటుకు తగ్గుతాయి. ఎందుకంటే మనం అందరూ దీనికోసమే వర్క్ చేస్తున్నాం కదండి మీరందరూ. రైట్. మీ షుగర్స్ ఎలా ఎలా తీసుకో తగ్గాలి, ఏం చేస్తే తగ్గుతుంది అండ్ అదే మీరు చూస్తున్నారు కాబట్టి ఐఎమ్ షూర్ ఈ సెమినార్ వల్ల మీకు కొంచెం ఇన్సైట్ వస్తుంది, కొంచెం హెల్ప్ అవుతుంది అని ఇవి పాటించండి. దీనివల్ల మీకు డెఫినెట్ గా మీ షుగర్ లెవెల్స్ డెఫినెట్ గా తగ్గుతాయి. ఎస్, వీ కెన్ టేక్ అప్ క్వశ్చన్స్ నౌ, నేహా, రైట్? Okay. So first question that I can see is broccoli okay for thyroid? Not really advisable అండి, ఎందుకంటే broccoli is also cruciferous vegetables ఉంటుంది కదా. సో raw form లో థైరాయిడ్ పీపుల్ నేను అడ్వైస్ చేయను టు టేక్ ఇట్. ఎస్, ఆరెంజెస్ యూ కెన్ టేక్, కృష్ణ. Can we have two eggs daily as breakfast along with the other practices? I would suggest take egg whites, not complete egg మొత్తం కాకుండా బాయిల్డ్ ది ఉట్టి వైట్ తీసుకోండి. ఎందుకంటే వైట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే దానివల్ల మీకు ప్రోటీన్ ఉంటుంది. ఎగ్ యాక్ లో చాలా కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ మీకు ఎక్కువ అయిపోతాయి కాబట్టి సో జస్ట్ టేకింగ్ ఎగ్ వైట్ విల్ బి హెల్ప్ఫుల్ అండి. ఎనీ అదర్ క్వశ్చన్ అండి? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చాట్ లో ప్లీజ్ చేయండి సో దట్ ఐ కెన్ టేక్ ఇట్ అప్. ఓకే, మీ వెయిట్ ఎక్కువ లేదు, షేక్. బట్ కెన్ యూ టేక్ ఏసీబీ? యా, యూ కెన్ టేక్. అఫ్ కోర్స్ అది వెయిట్ లాస్ ని హెల్ప్ చేస్తుంది, కానీ వెయిట్ తక్కువ ఉంటే అది తీసుకోలేము, మనకి ఏమీ లేదు. డెఫినెట్లీ టేక్ బాయిల్డ్ పీనట్స్. ఎస్, యూ కెన్ హ్యావ్ బాయిల్డ్ పీనట్స్. తీసుకోవచ్చు పీనట్స్, కానీ డు నాట్ టేక్ ఇట్ ఆన్ రెగ్యులర్ బేసిస్, ఎందుకంటే పీనట్ లో సాచురేటెడ్ ఫ్యాట్ బాగా ఉంటుంది కాబట్టి టేకింగ్ ఇట్ ఒక వీక్ లో ఒక 2-3 సార్లు తీసుకుంటే సరిపోతుంది. జొన్న ఇడ్లీ. ఎస్, అఫ్ కోర్స్. ప్రోటీన్ పౌడర్ కి గుడ్ టైం ఏంటి అంటే షుగర్ వెన్ వెన్ ఆఫ్టర్ ద వర్కౌట్ అండి. ఇప్పుడు మీరు ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ వర్కౌట్ ఏమైనా చేస్తున్నారు కదా, దాని తర్వాత తీసుకుంటే బెటర్. యా, డైలీ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవచ్చు. యాపిల్, యా, యాపిల్ ఆల్సో యూ కెన్ టేక్. టేక్ టీ హౌ మెనీ టైమ్స్, మేడం? ఓకే, టీ ప్రిఫరబుల్ గా 1 or 2 times, కానీ అది మీల్ కి ఇమ్మీడియట్ గా తర్వాత తీసుకోకూడదు. మీల్ కి టీకి ఒక అట్లీస్ట్ 30 to 40 minutes గ్యాప్ ఉండాలండి. ఓకే, వాట్ అబౌట్ మిల్క్? యా, యూ కెన్ యూస్ మిల్క్, బట్ ప్రొవైడెడ్ అది ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉండకూడదండి. పచ్చి పాలు చాలా మంది యూస్ చేస్తారు కదా, పచ్చి పాలు కాకుండా ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, జర్సీ, మస్కది, నంది, ఎనీ ప్యాకెట్ మిల్క్, 3% మిల్క్ ఉన్న మిల్క్ యూస్ చేసుకుంటే బెటర్. ఎనీ ఇష్యూ ఫర్ టేకింగ్ క్యారెట్, క్యూకంబర్, టొమాటో ఫ్రూట్? నో ప్రాబ్లమ్, యూ కెన్ హ్యావ్ క్యారెట్, క్యూకంబర్, టొమాటో అన్ని తీసుకోవచ్చు, రెగ్యులర్ గా తీసుకోవచ్చు. డేట్స్, బీ కేర్ఫుల్. అఫ్ కోర్స్ డేట్స్ చాలా న్యూట్రిషియస్, అది చాలా మంచిది, కానీ దాంట్లో షుగర్ కంటెంట్, ఫ్రక్టోస్ కంటెంట్ కూడా చాలా బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల మీ షుగర్స్ చాలా మంచిగా స్పైక్ అవ్వచ్చు. సో ఐ వుడ్ నాట్ సజెస్ట్ డేట్స్, ఆర్ చెక్ ద షుగర్ లెవెల్స్ అండి. చెక్ చేసి దాని ప్రకారం తీసుకోండి బెటర్. సినమన్ వాటర్ కెన్ ఇస్ ఎనఫ్ టు టేక్, జస్ట్ 1 time తీసుకుంటే సరిపోతుందండి, 3 times తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ మూడిట్లో దాల్చిన చెక్కలో మొరింగా, రాముడు గడు ఏం బెస్ట్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కొంతమందికి సినమన్ వాటర్ చాలా మంచిగా వర్క్ చేస్తుంది, కొంతమందికి మొరింగా వర్క్ చేస్తుంది, కొంతమందికి ఆపిల్ సైడర్ వెనిగర్ వర్క్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో వెరీ స్పెసిఫిక్, బాడీకి మీకు చాలా స్పెసిఫిక్ గా ఉంటుందండి. ఓకే, మీ బాడీ ప్రకారం మీకు ఏది వర్క్ చేస్తుందో అది మనం చెయ్యాలి, దట్ విల్ బి బెటర్.
Sprouts, about 1 katoori of sprouts you can use. Yeah, non-veg can be taken, no problem, as long as it is white meat. White meat అంటే చికెన్, ఎగ్, ఫిష్, ఇవి ఎక్కువ ప్రిఫర్, సీ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తే బెటర్ అండి. ఎస్, మిక్స్డ్ బాయిల్డ్ స్ప్రౌట్స్ విత్ కొరియాండర్ లీవ్స్ అండ్ ఆనియన్ యూ కెన్ టేక్. పెసర దోశ చాలా మంచిది, డెఫినెట్ గా తీసుకోవచ్చు. గుడ్ టైమ్ టు టేక్ ఏసీవీ ఇస్, ఒకవేళ మీకు పోస్ట్ ప్రాండియల్స్ తగ్గకపోతే మీల్స్ ముందు తీసుకుంటే బెటర్ కరుణ గారు. మీల్స్ ముందు తీసుకుంటే పోస్ట్ ప్రాండియల్ రిడక్షన్స్ ఉంటుంది. సో బెస్ట్ ప్రోటీన్ పౌడర్ ఐ వుడ్ సజెస్ట్ షుగర్ ఫిట్ ప్రోటీన్ పౌడర్ యూస్ చేయండి, దట్ ఈస్ వెరీ గుడ్. జీరా వాటర్, అవును జీరా వాటర్ కూడా తీసుకోవచ్చు, దానివల్ల మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో యా, డెఫినెట్లీ టేకెన్. బీట్రూట్ క్యాన్ బి టేకెన్ ఇన్ ద సలాడ్స్, బట్ బీ కేర్ఫుల్, కార్బోహైడ్రేట్ కంటెంట్ కొంచెం చూసుకోండి, ఎందుకంటే దాని మళ్ళీ మీ పోస్ట్ ప్రాండిల్ ఎక్కువ పైక్ అవ్వకూడదు. మెంతులు, యా మెంతులు ఇస్ ఆల్సో గుడ్. ఫ్యాటీ లివర్ ఏం చేసుకోవాలి, ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దట్ మనం ఫ్యాట్ చాలా బాగా ఎక్కువ చేయాలి ఇన్ ద మీల్స్, అండ్ ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి సలాడ్ రూపంలో అండ్ స్ప్రౌట్స్ రూపంలో. ఫైబర్ ఎక్కువ యాడ్ చేస్తారనుకోండి, దానివల్ల కూడా మీ బాడీ ఫ్యాట్ ఇంటేక్ చాలా తగ్గిపోతుంది, దట్ విల్ బి హెల్ప్ఫుల్ అండి. మెంతులు కెన్ బి టేకెన్. గోధుమ చపాతి ఆర్ గుడ్, ఆర్ గోధుమ రవ్వ బెటర్ మేడం. సో గోధుమ చపాతీస్ ఇస్ పౌడర్డ్, గోధుమ రవ్వ ఇట్స్ బోత్ గుడ్ ఆల్సో. ఏం చేయండి, మీరు చెక్ చేసుకోవచ్చు ఏది తిన్నప్పుడు మీకు ఎక్కువ. జనరల్ గా దెర్ ఇస్ నాట్ అ వెరీ గ్రేట్ డిఫరెన్స్, కానీ మీరు చూసుకోవచ్చు. మీకు స్పెసిఫిక్ గా టెస్ట్ చేయండి, గోధుమ రొట్టి తీసుకొని టెస్ట్ చేయండి పోస్ట్ ప్రాండిల్, రవ్వ తీసుకున్న రోజు పోస్ట్ ప్రాండిల్ లెవెల్స్ చెక్ చేయండి, దానివల్ల మీకు అర్థమవుతుంది మీ మీ బాడీకి ఏది సూట్ అవుతుంది. ఓకే, సో టీ విత్ నో, నెవర్ విత్ షుగర్. షుగర్ తో, హనీతో, జాగరీతో, మరి షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ తో తీసుకోకూడదు. టీ ఒకవేళ తీసుకుంటే వితౌట్ షుగర్. ఫ్రూట్ ఇంటేక్ ఆన్ ఎంప్టీ స్టమక్ ఆఫ్టర్ ద ఫుడ్ ఐ వుడెంట్ సజెస్ట్, బికాస్ ఆల్రెడీ మీరు లేవంగానే మీకు షుగర్స్ కొంచెం ఇన్సులిన్, బికాస్ వీఆర్ జస్ట్ వేకింగ్ అప్ కదా, ఆ టైంకి మన బాడీలో న్యాచురల్ ఇన్సులిన్ చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడే ఒక ఫ్రూట్ తిన్నారనుకోండి, బికాస్ ఫ్రూట్ హ్యాస్ సింపుల్ షుగర్ కాబట్టి దానివల్ల స్పైక్ మళ్ళీ ఎక్కువ అవుతుంది. అండ్ నాట్ ఈవెన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద ఫుడ్ ఆర్ విత్ ద ఫ్రూట్స్ తీసుకోకూడదు. ఒక 1 అవర్ 2 అవర్స్ గ్యాప్ ఉన్నప్పుడు మిడ్ స్నాక్స్ లో తీసుకుంటే బెటర్. Midnight snack craving, help please. Okay. So if you are having midnight snack, best thing I would say sleep early. ఓకే, చాలా మటుకి తొందరగా పండుకోండి, ఎంత తొందరగా పండుకుంటే అంత బెటర్. స్లీప్ క్వాలిటీ బాగా ఉంటే మీ లెవెల్స్ చాలా మటుకి బ్యాలెన్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ చాలా మందికి నైట్ షిఫ్ట్ అదంతా ఉంటుంది కాబట్టి నైట్ లో మీరు ప్రోటీన్ స్నాక్స్ కానీ సలాడ్స్ తీసుకోవచ్చు, అండ్ దెన్ యూ కెన్ టేక్ బటర్ మిల్క్ తీసుకోవచ్చు. ఓకే, లేకపోతే సత్తు ఉంటుంది కదా అండి, సత్తు పౌడర్ తీసుకొని బటర్ మిల్క్ లో వేసుకోవచ్చు, ఆర్ యూ కెన్ హ్యావ్ దిస్ పల్లీలు కానీ. ఓకే, పుట్నాలు పుట్నాలు ఉంటాయి కదా, ఆ పుట్నాలు నైట్ తీసుకుంటే బెటర్. డ్రై ఫ్రూట్స్ యూ కెన్ టేక్. జ్యూసెస్, యాపిల్ జ్యూసెస్ వద్దండి నవీన్ గారు, ఎందుకంటే జ్యూసెస్ ఏంటి అంటే దే విల్ ఆల్వేస్ హ్యావ్ సింపులర్ షుగర్, దాంట్లో ఫైబర్ ఏమీ ఉండదు. వెన్ యూ టేక్ జ్యూస్ అవుట్ ఆఫ్ అ ఫ్రూట్, దర్ ఇస్ నో ఫైబర్. ఫైబర్ ఉండదు కాబట్టి దానివల్ల స్పైక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నో. నో జ్యూసెస్ ఫర్ లంచ్. నో. థ్యాంక్ యూ రవి కిషోర్. ఓట్స్ ఎస్ క్యాన్ బి టేకన్. రాగి సంగటి ప్లీజ్ బీ కేర్ఫుల్, చాలా మందికి రాగి వల్ల స్పైక్స్ వస్తాయండి. నాట్ ఫర్ ఎవ్రీబడి, చాలా మందికి ఉంటాయి. స్నాక్స్ పేజ్ యూ వాంట్ అగైన్. ఓకే, జ్యూసెస్ ఏమి ప్రిఫర్ చెయ్యం, ఏ జ్యూసెస్ అయినా నో. ఓకే, యూ వాంట్ ద ప్రెజెంటేషన్ ఫ్రమ్ స్టార్ట్, ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్ అండి, అది 30-40 minutes సెషన్ అయింది ఇప్పుడే. వెన్ అండ్ హౌ మచ్ టు టేక్ యాపిల్ సైడర్ వెనిగర్ ఇస్, యాపిల్ సైడర్ వెనిగర్ ఒకవేళ పోస్ట్ బ్రాండెడ్ తగ్గించాలనుకుంటే 3 meals 5 ml in 1 glass of water, అదర్వైజ్ యాడ్ బెడ్ టైమ్ లో 1 glass of water లో అబౌట్ 200 ml ఆఫ్ వాటర్ లో 5 ml యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని యూ కెన్ హ్యావ్ ఇట్ అండి. ఫర్ స్క్రీన్ షాటా? ఓకే. I think the recorded sessions are already available. Neha, are you there? Rasam is good hack. Yeah, rasam is good. బట్ రసంలో టామరిన్ రసం కూడా చాలా మంది చేసుకుంటారు కదండి. టామరిన్ విల్ హిండర్ ఐరన్ అబ్సార్ప్షన్. అది కొంచెం మతలబ్ ఇట్స్ నాట్ యాసిడిటీ, స్పెషలీ యాసిడిటీ ఉన్నప్పుడు అది కొంచెం
కేర్ఫుల్ గా తీసుకోవాలి. Pomegranate, yes, is very good. You can have fiber rich foods are all vegetables are rich in fiber, all the Can you hear vegetables. me? Saida, can you hear me? Yeah, Neha, I can hear you. Yeah, please tell me. Yeah. Neha, are the recorded sessions available? People are asking for a Absolutely. recording. So we have the channel where all the recordings are available. I'm sharing the link in the chat section. They can go through it. And please join all the weekend webinar. Every Saturday we have session. And join all the challenges actively because that's for you and for helping you to improve the entire lifestyle. So please join actively. ఓకే. సో మీరు చాలా మంది రికార్డింగ్ అని చెప్పారు కదా. ఇప్పుడు మేము ఒక లింక్ షేర్ చేస్తామండి చాట్ లో. ఆ లింక్ కి వెళ్ళండి. అక్కడ అన్ని కమ్యూనిటీ సెషన్స్ రికార్డెడ్ ఉన్నాయండి. ఇక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఆల్సో మేము ఏం చేస్తున్నామంటే ఎవ్రీ సాటర్డే వీఆర్ డూయింగ్ ఇట్ అండి. ఆల్ సాటర్డే మార్నింగ్ 11 to 12 లో ఈ సెషన్స్ చేస్తున్నాము. ఓన్లీ ఫర్ తెలుగు యూజర్స్ అండి. తెలుగులోనే చేస్తున్నాం స్పెసిఫిక్ గా. బికాస్ మీ అందరికీ తెలుగులో వేరే సెషన్స్ ఇంగ్లీష్ లో అయినా హిందీలో అయినా ఉంటున్నాయి కాబట్టి కొంచెం డిఫికల్టీగా ఉంటుంది కాబట్టి అది మేము చేస్తున్నాము. సో డెఫినెట్లీ మీరు అందరూ ఎవ్రీ సాటర్డే జాయిన్ అవ్వండి. మీకు చాలా ఇలాంటివి చాలా ఇన్సైట్స్ వస్తాయి. చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఓకే, సో రికార్డెడ్ సెషన్స్ ఆర్ అవైలబుల్ దేర్. అక్కడ పీపీటీ కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ ఎవ్రీథింగ్ దేర్ ఓన్లీ అండి. Yeah, and those who can understand English can join Sunday sessions. These are the fresh new sessions. Like tomorrow, we have a session on how to read the food labels. You can join that. It's in English, so we are sorry we can't conduct all the sessions in Telugu. One session we are doing on Saturday. Sunday, if you wish to join all these sessions for more information, can join, which is in English. ఓకే, సో సండే కూడా మేము సెషన్స్ చేస్తామండి. బట్ దట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ లోనే ఉంటాయి కాబట్టి మీ మీ అందరిలో ఎవరికైనా ఇంగ్లీష్ అర్థం చేసుకోగలుగుతాను అని అని ఉంటే మీరు సండే సేమ్ టైం 11 to 12 సండే కూడా ఉంటుంది. టుమారో ఏం సెషన్ ఉంది అంటే మేము ఏం చెప్తున్నాము, మీరు చాలా మంది మార్కెట్ కి వెళ్తారు కదండి. మార్కెట్ కి వెళ్ళి ప్యాకెట్స్ నుంచి ఫుడ్ కొనుక్కుంటారు, కానీ ఏ ప్యాకెట్ ఎలా ఉంటుంది అనేది తెలియదు కదా. సో తెలియనప్పుడు ఆ ప్యాకెట్ లో వెనకాల ఎవరైనా చూడండి లేబుల్స్ ఉంటాయి. ఇది ఎంత ఇదంతా అని ఉంటుంది. అది ఎలా రీడ్ చేయాలి, ఏది మీకోసం మంచిది కాదు అనేది దాని గురించి రేపు ఉంది సెషన్. ఓకే, 11 o'clock టుమారో మార్నింగ్. ఓకే, మీరందరిలో ఎవరికైనా ఇంగ్లీష్ వస్తుంది, అర్థం అవుతుంది చెప్పినప్పుడు అన్నట్టు ఎవరైనా ఉన్నారంటే మీరు జాయిన్ అవ్వచ్చు అక్కడ. Thank you, Afia. I hope all done and we have addressed all the questions. Yes, we have. ఎవరికైనా అందరికి ఐ హోప్ నేను చాలా మంది అందరికి ఆన్సర్ చేశానండి. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యూ కెన్ పుట్ ఇట్ అప్ ఇన్ ద చాట్ అండ్ నెక్స్ట్ 1 minute వీ కెన్ టేక్ ఇట్ అప్ ఒకవేళ ఏమైనా ఉంటే. సో అందరికి Please take few minutes to give the feedback for the session. We would love to hear from you. Even if you have any more suggestions for the sessions in the upcoming week, please do let us know. We will take it up for sure. థ్యాంక్ యూ మహమ్మద్ రఫీజీ. సో ఎవరికైనా ఏమైనా సజెషన్స్ ఉన్నాయా మీకు దీని గురించి ఏమైనా సెషన్స్ కావాలి, ఓకే అని అలా ఏమైనా ఉంటే ఆల్సో యూ కెన్ మీరందరూ మాకు చెప్పొచ్చు. ఎస్, క్యూకంబర్ మీరు ఎవ్రీ మీల్ తో తినొచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ చాలా మంచిగా మీరు విన్నారు. ఐ హోప్ ఇది మీకు చాలా హెల్ప్ చేసి ఉంటుంది. నాకు చాలా మంచిగా అనిపించింది మీ అందరికీ చూసి, అందరితో మాట్లాడి. ఐఎమ్ రియలీ హ్యాపీ. అందరికి ఎంతమంది దీని నుంచి బాగుపడతారో అంత నాకు బాగా అనిపిస్తుంటుంది. ఇట్ వాజ్ అ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. అందరు చాలా మంచిగా ఉండండి. మీకు వచ్చేసి చెప్పినట్టు చేయండి, ఎక్సర్సైజెస్ చేయండి, హ్యాక్స్ యూస్ చేయండి. మీ రివర్సల్ ఎలాగైనా అవుతుందండి. థ్యాంక్ యూ. Neha, can we share the community link? Is it there? యా, ఇట్ ఈస్ I దేర్. have shared in లింక్ the ఆల్రెడీ chat. యూట్యూబ్ లో లింక్ పెట్టారు చూడండి. మెసేజెస్ లో యూట్యూబ్ లింక్ ఒకటి ఉంటుంది. సో నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద లింక్ అండి.
Can subscribe the channel for all the updates. అక్కడ మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. బెస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే అక్కడ ఏ అప్డేట్ వచ్చినా మీకు అక్కడ అప్డేట్ వచ్చేస్తుంది. కాబట్టి మేము ఎప్పుడైనా ఏమైనా సెషన్స్ అప్లోడ్ చేసినప్పుడు మీకు వచ్చేస్తుంది. మీరు మంచిగా అది చూసుకోవచ్చు. మళ్ళీ మీకు గుర్తు పెట్టుకోవాల్సిన అన్నట్టు అవసరం ఉండదు. After there's one question on the dry fruits. Can you just check? డ్రై ఫ్రూట్స్ రీసెంట్ క్వశ్చన్స్ ఆర్ ది ఎర్లియర్ వన్ యూర్ ఆస్కింగ్? Last question. సారీ. ఓకే. డ్రై ఫ్రూట్ కూడా జ్యూసెస్ గా మంచిగా. ఓకే. డ్రై ఫ్రూట్స్ ఎస్, నేను ఇంతకు ముందే చెప్పాను కదా, డ్రై ఫ్రూట్స్ స్నాక్స్ తీసుకోవచ్చు కానీ జ్యూసెస్ తీసుకోకూడదు. నో జ్యూసెస్ అండి. ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా జ్యూసెస్ వద్దు, ఎందుకంటే అది చాలా రీఫైన్ గా ఉంటుంది. నో ఫైబర్ కాబట్టి డెఫినెట్ గా స్పైక్ ఉంటుంది దానివల్ల, సింపుల్ షుగర్స్ వల్ల. సో డ్రై ఫ్రూట్స్ ఎస్ తీసుకోవచ్చు. ఆల్మండ్, వాల్నట్, జీడిపప్పు అవన్నీ తీసుకోవచ్చు. Thank you, everyone. Thank you, Afia, for this session. I'm థ్యాంక్ యూ. happy that